ఒక బ్రదర్ ఎమోషన్ ఉన్న సినిమా చూపించబోతున్నారు అంతేనా? నేను చెప్పానా మీరు? డెఫినెట్లీ ఇట్స్ వెరీ హై ఆన్ ఎమోషన్. వంశీ గారు అంటే మన ట్రైలర్లో చూసిన షార్ట్స్, టీజర్లో చూసిన షార్ట్స్, ఆ స్కేల్ అవి సినిమా నుంచే ఉన్నాయి. వంశీ గారు ఆ ఇంటర్వ్యూలో గౌతమ్ తిన్నూరిస్ కింగ్డమ్ అన్నారు. బట్ వాట్ ఐ ఫీల్ ఆఫ్టర్ వాచింగ్ ద హోల్ ఫిల్మ్ ఈజ్, నాకు ప్రశాంత్ నీల్ గారు అంటే చాలా ఇష్టం, రాకీ బాయ్ యూనివర్స్ చాలా ఇష్టం. బట్ దిస్ ఈజ్ ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ జెర్సీ, గౌతమ్ తిన్నూరిస్ కింగ్డమ్. ఇట్స్ నాట్ గౌతమ్ తిన్నూరిస్ కేజీఎఫ్. విజయ్ గారు చెప్పిందే మీరు ఒక మళ్ళీ రావా, ఒక జెర్సీ తీసిన డైరెక్టర్ సినిమా, హై ఆన్ డ్రామా, యాక్షన్ ఒక ఎలిమెంట్ దాంట్లో, హై ఆన్ డ్రామా. కానీ మీరు చెప్పినట్టు గ్రాండ్ విజువల్స్ ఆటలతో ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాం, న్యాచురల్ లొకేషన్స్తో. అంటే ఒక సెట్ వేసి ఒక ఆర్టిఫిషియల్గా అలా కాకుండా ఒక న్యాచురల్ లొకేషన్స్కి వెళ్ళి ఒక వరల్డ్ క్రియేట్ చేయడానికి ట్రై చేసాం అమన్ విత్ చాలా గ్రాండ్ విజువల్స్తో. దాంట్లో గౌతమ్ ఒక మంచి డ్రామా ఉన్న కథ చెప్తున్నాడు, యాక్షన్ దానికి ఒక బ్యాక్ డ్రాప్ మాత్రమే. అంతేగాని మీరు అన్నట్టు వార్ జోన్లు ఇట్లా అట్లా గౌతమ్ సినిమానే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే. విజయ్ గారు చెప్పింది కరెక్ట్, జెర్సీ తీసిన గౌతమ్ కింగ్డమ్ ఇది. సో నేను ఎందుకు మళ్ళీ స్పెసిఫిక్గా ఇది చెప్తున్నానంటే, ఐ డోంట్ వాంట్ ఆడియన్స్ టు ఆల్సో టు కమ్ టు ద థియేటర్స్ విత్ రాంగ్ ఎక్స్పెక్టేషన్. నేను ట్రైలర్లో కూడా అందరూ ఎందుకు కథ ఓపెన్ చేస్తున్నాం అని అడిగితే కూడా మేము కథ ఓపెన్ చేసేయడానికి కారణం అదే. ఆడియన్స్ ఆ థియేటర్లోకి వచ్చేప్పటికి వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది ఏం చూస్తానికి వస్తున్నారు అని. సో ట్రైలర్లో ఏమైతే కథ చెప్పామో యాస్టీస్గా కథ, సినిమా కథ అదే. మళ్ళీ అదే స్ట్రెస్ చేసి చెప్తున్నాను, ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్, రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చెప్తున్నాను క్లియర్ కట్గా. ఇది జెర్సీ గౌతమ్ కింగ్డమ్ సినిమా ఇది. విజయ్ గారు, ఈసారి ఎలాగైనా సరే హిట్ కొట్టాలన్న ప్రెషర్ మీ షోల్డర్స్ మీద ఉంది సార్ ఈ సినిమా చేస్తున్నప్పుడు? కానీ